హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు పంజాబీ కడి, దైవలి కడి అని చేస్తున్నాను. మజ్జిగ పులుసు మన దీంట్లో అంటారు. పోపు పెట్టేసి మెంతులు, జీలకర్ర అన్నమాట. తర్వాత ఉల్లిపాయలు, కరివేపాకు, కొద్దిగా ఇంగువ అండి. ఉల్లిపాయలని బాగా వేగించుకోవాలండి. ఇది బాగా వేగించాలండి. బాగా వేగాలి బాగా. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుని, కొద్దిగా, ఎక్కువ వెళ్ళదు, చాలు. ఇంకా ఇది పచ్చి వాసన అంతా పోవాలండి. బాగా వేయించుకోవాలి. కొంచెం రెండు మిరపకాయలు కూడా వేసుకోవాలన్నమాట. పసుపు వేసుకోవాలండి. పసుపు, మిక్సీలో పెరుగు, శనగపిండి అండి, ఒక చెంచాడు, పెద్ద చెంచాడు అనమాట, టేబుల్ స్పూన్ అంతా, ఒక 2 టేబుల్ స్పూన్లు శనగపిండి వేసుకొని 1.5 కప్పు పెరుగు వేసి మిక్సీ పెట్టేసానండి. మిక్సీ పెట్టి వేసుకున్నట్టు కలుపుకుంటే, ఇది మనం తర్వాత కలిపినామంటే ఎల్లగా ఉంటుంది. మిక్సీలో కలిపితే మొత్తం కలిసిపోతుందండి, బాగా చక్కగా కలిసిపోతుంది అనమాట. ఇప్పుడు అన్నీ వేగిపోయినాయి. శనగపిండి, పెరుగు అనమాట, ఇది కలిపింది మిక్సీలో వేసి ఇట్లా వేసేసేయాలి. నీళ్ళు వేసుకోవాలండి. కలుపుతూనే ఉండాలి. ఇక్కడ వేసిన వెంటనే మనం ఆగపెట్టకూడదు, కలుపుతూనే ఉండాలన్నమాట. ఇది నీళ్ళు వేసుకోవాలి. ఇప్పుడు ఒక స్పూను మిర్చి పౌడరు, ధనియా పౌడరు 2 స్పూన్లు వేసుకొని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండాలండి. వదలకూడదు అన్నమాట. ఇప్పుడు కొద్దిగా వేగే వరకు కలుపుతుంటే చక్కగా కలిసిపోయి ఉండలు కట్టకుండా బాగా వస్తుంది అన్నమాట.
చేసుకోవడం ఈజీ అండి, చేసుకోవచ్చు. ఇది వేగిన తర్వాత మనము ఒక 10 మినిట్స్ స్లో ఫ్లేమ్లో పెట్టి వేగనివ్వాలి ఇది బాగా. తర్వాత మనము పకోడీలు చేసుకొని ఇందులో వేసుకోవాలన్నమాట. దహి పకోడీ అంటారు, ఇది దహివాలి పకోడీ. ఇందులోనే వేసేస్తే అది ఊరి బాగుంటుందండి, అన్నంలోకి చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఇది నార్త్ సైడ్ ఢిల్లీ వాళ్ళు ఎక్కువ తింటారు ఇది, కనీసం వారంలో 2-3 సార్లునే తింటారు వాళ్ళు. ఇప్పుడు కాస్త ఎండలు ఎక్కువగానే ఉన్నాయి కాబట్టి ఈ సీజన్కు సరిగ్గా ఉంటుంది అన్నమాట. ఇది ఇంకొద్దిగా ఎట్లా చిక్క అవుతుంది, ఇది చిక్కబడుతుందండి. పోను శనగపిండి కాబట్టి చిక్కబడుతుంది, కలుపుతూ ఉండాలి ఇలా. మనము పెనం పెట్టాము, కడాయి పెట్టి కొద్దిగా వేసి పకోడీలు చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, కరివేపాకు సన్నగా తరిగి, కొత్తిమీర, ఉప్పు, సోడా ఉప్పు వేసి పకోడీలా చేసుకోవాలండి. ఇది వేయించుకొని అందులో దీంట్లో వేసేయాలన్నమాట. ఇది ఉడుకుతుంది కదా, ఇది సన్నగా సిమ్లో పెట్టాను. ఇది సిమ్ మీద ఉడుకుతూ ఉంటుంది, నెమ్మదిగా ఉడుకుతూ ఉండాలి ఇలా. ఇది ఎక్కువ మంట మీద పెట్టకూడదండి, సగం మీదనే మీడియం ఫ్లేమ్లోనే పెట్టి వేయించుకోవాలి. ఎందుకంటే పైన క్రిస్పీగా అయిపోతుంది, లోపల ఉడకదు అనమాట, పచ్చిగా ఉంటుంది ఇది. ఎందుకంటే పెరుగులో మునిగేది కాబట్టి. అది చేస్తున్న కడాయిలో ముందుతుంది ఇది, అందుకని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టి నెమ్మదిగా వేయించుకోవాలన్నమాట. ఇది ఆ మజ్జిగ పులుసు ఇదంతా ఊరి ఒక 10 నిమిషాల వరకు ఊరి తర్వాత అన్నంలోకి కానీ నంచుకోవడానికి చపాతీలోకి కూడా బాగుంటుందండి. ఇది నార్త్ ఇండియన్స్ ఎక్కువగా, ఢిల్లీ వాళ్ళు ఎక్కువగా ఇది దహివాలి కడి అని చెప్పి ప్రతి దీంట్లో వాళ్ళు చపాతీలోకి బాగా తింటారండి, ఎక్కువ తింటారు. మన వాళ్ళు ఎక్కువ అన్నంలో తింటారు, వాళ్ళేమో ఎక్కువ చపాతీ ప్రిపేర్ చేస్తారు కాబట్టి ఢిల్లీ వాసులంతా అలా తింటారండి. ఇది ఇలా నెమ్మదిగా కలుపుతూ ఉండాలన్నమాట, నెమ్మదిగా చిక్కబడుతూ వస్తుంది. ఇలా ఒక 10 నిమిషాల వరకు ఇలాగే నెమ్మదిగా ఇది అవ్వాలండి. వేగిపోయినాయి, ఎర్రగా వచ్చేసినాయి కాబట్టి ఇప్పుడు తీసి ఇందులో వేసేయాలండి. అది 10 నిమిషాల్లో మజ్జిగ అంతా పీల్చుకొని ఇంకో వాయి కూడా ఉంది, అది వేసేసుకుంటాను. స్పూన్తో కొంచెం పెద్దగా వస్తున్నాయి, ఇవి చిన్నగానే వేసేసుకుంటాను. రెండో వాయి కూడా అయిపోయిందండి, తీసేస్తున్నాను. ఇది తీసి అందులో వేసేస్తాను అనమాట.
ఇలా ఇప్పుడు ఫైనల్లో తాలింపు పోపు పెట్టాలన్నమాట. దీనికి అక్కడి తడక అంటారు. ఇది నెయ్యితో పోపు పెట్టాలండి. ఇది నెయ్యి వేసి పెడుతున్నాను. ఇది సిమ్లా మిర్చి అండి. ఇది తీకాలని కలర్ కోసం ఇది, అది కారం ఉండదు. అయిపోయి వచ్చిందండి. ఇది దింపేస్తాను, తడక వేసేస్తాను అన్నమాట. ఫైనల్ తడక. ఇది పోపు దినుసులు అండి. పోపు వేసి నెయ్యిని ఎక్కువ మాడనివ్వకూడదు, కొద్దిగా వేసేస్తాను. ధనియాలు కొద్దిగా వేయించి దంచుకోవాలండి. కచ్చపచ్చగా దంచుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ నెయ్యి వేసి ఎక్కువ కారం వేసి ఎక్కువ వాడిపోతుంది కారం తొందరగా. ఇప్పుడు తడక అంటే ఇదండి, దహివాలా కర్రీ రెడీ. సరే, ఇలా ఉంటుంది. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలన్నమాట. కొత్తిమీరతో గార్నిషింగ్ చేసి చూడండి. ఇదండి, తడక రెడీ అయిపోయింది. ఇలా ఉంటుందన్నమాట. ఇవంతా మునిగి ఇంకా కొంచెం ఇదిగా అవుతుంది. ఇలా ఉంటుందండి దహి వాలా కడి వాలా దహి అనమాట. పప్పు వేసుకుంటాం. ఇప్పుడు అయిపోయింది, మూసిపెట్టి రెడీ అండి. సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ప్లీజ్. ఇది లంచ్లోకి ఈరోజు మాకు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.